హెల్త్ న్యూస్ మీకోసం. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నప్పుడు, వంశపారంపర్యంగా గుండెపోటు ముప్పు ఉంటున్నప్పుడు తరచూ చేపలు తినటం మేలు చేస్తుందని ఒక తాజా అధ్యయనం పేర్కొంటుంది. చేపలు తినే అలవాటు గుండె జబ్బుల ముప్పును బాగా తగ్గిస్తున్నట్లు అమెరికాలోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో గుర్తించారు. చేపల్లోని ఒమేగా రకానికి చెందిన కొవ్వులు గుండె జబ్బుల నివారణకు తోడ్పడుతున్నట్లు పరిశోధకులు తెలిపారు. సాల్మాన్, మాకెరెల్, సార్డైన్ వంటి చేపల్లో ఈపీఏ, డీహెచ్ఏ రకానికి చెందిన ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు దండిగా ఉంటాయి. ఈ కొవ్వులు మన శరీరంలో అనేక రకాల పనుల్లో పాల్పంచుకుంటాయి. వీటిని మన శరీరం తయారు చేసుకోలేదు, ఆహారం ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇవి విధిగా లభించేలా చూసుకోవటం మంచిదని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. గుండె జబ్బు బాధితులు గల కుటుంబ సభ్యులకిది మరింత ముఖ్యమని తాజా అధ్యయనం పేర్కొంటోంది. పరిశోధకులు గుండె నొప్పి, గుండెపోటు, గుండె ఆగడం, పక్షవాతం వంటి జబ్బుల తీరుతెన్నులను పరిశీలించి మరీ ఈ విషయాన్ని గుర్తించారు. గుండె జబ్బు కొంతవరకు వంశపారంపర్యంగా వచ్చే మాట నిజమే. కవలలపై చేసిన అధ్యయనంలో ఇది ఎప్పుడూ బయటపడింది. కానీ దీనికి కారణమవుతున్న జన్యువులను గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే జన్యువులు, పరిసరాలు రెండింటితోనూ గుండె జబ్బు ముడిపడి ఉంటుంది. కాబట్టి పరిశోధకులు కుటుంబ చరిత్ర, తినే ఆహారం మీద దృష్టి సారించారు. గుండె జబ్బు లేని 40,000 మంది సమాచారాన్ని ఇందులో విశ్లేషించారు. అధ్యయన కాలంలో వీరిలో 4,000 మందికి గుండె జబ్బు వచ్చింది. తల్లిదండ్రులు లేదా సహోదరులో ఎవరికైనా గుండె జబ్బు ఉండటం, రక్తంలో ఈపీఏ, డీహెచ్ఏ మోతాదులు తక్కువగా ఉండటం, ఈ రెండూ ఉన్నవారికి గుండె జబ్బు వచ్చే అవకాశం 40% ఎక్కువగా ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అదే గుండె జబ్బు కుటుంబ చరిత్ర ఒక్కటే గలవారైతే ముప్పు 25% మాత్రమే ఎక్కువగా ఉంటున్నట్లు తేలింది. రక్త సంబంధికులలో ఎవరైనా గుండె జబ్బు బారిన పడ్డట్టయితే ఆ కుటుంబ సభ్యులు మరింత ఎక్కువగా చేపలు తినటం మేలు చేస్తున్నట్లు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి.